నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, జీపీఏ హోల్డరు ఎవరి తరపునైతే కేసు వేశాడో ఆ తరపున న్యాయస్థానంలో ఎవిడెన్స్ సాక్ష్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, జీపీఏ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అని పిలుస్తుంటాం. ఎవరైనా సరే ఒక వ్యక్తి దూర ప్రాంతాల్లో ఉన్నా, అనారోగ్యం పాలై ఉన్నా, అతను న్యాయస్థానంలో సివిల్ దావా వెయ్యలేని పక్షంలో అతని తరపున పలానా వ్యక్తి వేస్తాడు అని చెప్పి అతను ఎవరికైతే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తాడో ఆ వ్యక్తి న్యాయస్థానంలో దావా ఫైలు చేయవచ్చు. సో వాస్తవానికి చట్ట ప్రకారంగా ఏ జీపీఏ హోల్డర్ అయితే కేసు ఫైల్ చేస్తున్నాడో ఆ వ్యక్తి న్యాయస్థానంలో సాక్ష్యం చెప్పే సందర్భం ఏర్పడినప్పుడు, అంటే కేసు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు, వాస్తవంగా పిటిషనర్ ఎవరైతే ఉన్నారో, అంటే జీపీఐ ఇచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనే వచ్చి సాక్ష్యం ఎవిడెన్స్ అనేది న్యాయస్థానంలో ఇవ్వాలి. ఒక కేసులో తండ్రి తన కుమారుడికి జీపీఐ ఇచ్చాడు. తండ్రి కుమారుడికి ఇచ్చాడు కాబట్టి తండ్రి తాను హాజరు కాలేను, అనారోగ్యం పాలై ఉన్నాను, తన తరపున కొడుకు ఎవిడెన్స్ ఇవ్వాలి, ఇస్తాడు అని చెప్పి న్యాయస్థానానికి అఫిడవిట్ ద్వారా తెలియపరిచినాడు. సో న్యాయస్థానము అవతల పార్టీ యొక్క అంగీకారాన్ని తీసుకునే క్రమంలో వాళ్ళు రిజెక్ట్ చేశారు. సో న్యాయస్థానం ఏం చేసింది అని అంటే, తండ్రి కొడుకులకు ఆ అంశం మీద అవగాహన ఉంది, ఏ అంశం గురించి అయితే కేసు వేశారో అది ఒక ఫ్యామిలీ అఫైర్స్కి సంబంధించింది, అంటే కుటుంబ కార్యకలాపాలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ కేసులోని ఎవిడెన్స్గా ఉన్నటువంటి జీపీ హోల్డర్ ఎవరైతే ఉన్నాడో అతను తనకు తెలిసినంత వరకు ఎవిడెన్స్ని ఇవ్వవచ్చు. అంతే తప్ప ఎవరో చెప్పింది విన్నది ఎవిడెన్స్ ఇవ్వనికే లేదు. అతని తరపున ఎవరైతే జీపీఏ ఇచ్చారో ఆ వ్యక్తి తరపున ఎవిడెన్స్ ఇవ్వడానికి కుదరదు. ఒక జీపీఏ హోల్డరు సేమ్, అంటే అదే కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతనికి ఆ అంశం మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఎవిడెన్స్ ఇవ్వవచ్చు అని చెప్పి లింగ నాగేంద్ర వర్సెస్ యశ్వేందర్ అనే కేసులో కోర్టు తెలియపరచడం జరిగింది. సో ఇలాంటి అంశాలు మీకు అర్థమయ్యే భాషలో చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలనే పుస్తకం వివరించడం జరిగింది. సో ఈ బుక్ కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ పుస్తకాన్ని మీరు పొందవచ్చు. ఓకే మిత్రులు, థ్యాంక్ యూ. జై హింద్.